భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంటుంది. బంగారం మన దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి కాదు. అందువల్లే విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కోసం ఆ స్థాయిలో మన దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే స్థాయి లేకపోవడంతో పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. బంగారం మీద సుంకాన్ని పెంచేసింది. దీంతో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు డైమండ్స్ మీద తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ డైమండ్ కన్స్యూమర్ కంట్రీగా ఇండియా నిలిచింది. ఇప్పటి వరకు చైనా, జపాన్ దేశాల తర్వాత భారత్ ఉండేది. వజ్రాల వినియోగంలో అమెరికా మొదటి స్థానంలో ఉండేది. అయితే ఇటీవల డి బీర్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం భారత్లో న్యాచురల్ డైమండ్ మార్కెట్ ఏకంగా 12% పెరిగిందని తెలుస్తోంది. జెన్ జెడ్ యువత, ఇండిపెండెంట్ ఉమెన్స్ యువకులు ఎక్కువగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని ధరించడాన్ని స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. పైగా రకరకాలైన వజ్రాలను దిగుమతి చేసుకుని ఆభరణాలుగా రూపొందించుకుంటున్నారు. వజ్రాల హారాలు, వజ్రాలతో పొదిగిన ఉంగరాలు, వజ్రాలతో రూపొందించిన లాకెట్లు ధరిస్తున్నారు. వీటి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అందువల్ల వజ్రాల వినియోగంలో భారత్ ఏకంగా చైనా, జపాన్ దేశాలను దాటేసింది. ఇప్పుడు నెంబర్ 2 స్థానంలోకి వచ్చేసింది. ఇదే స్థాయిలో దిగుమతులు కనుక కొనసాగితే భారత్ ఖచ్చితంగా అమెరికా దేశాన్ని దాటేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పైగా మన దేశంలో వజ్రాలను సానపెట్టే ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ గతంలో సానపెట్టిన వజ్రాలను ఇతర దేశాలకు విమర్శ చేసేవారు. కొంతకాలంగా మన దేశంలోనే ఎక్కువగా వినియోగం అవుతున్నాయి.